ప్రస్తుతం చాలా మంది టిఫిన్లో దోశలను బాగా ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తినే వాటిలో దోశ ఒకటి. దోశను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. దోశ త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థం. అయితే బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు దోశ తినొచ్చా తినకూడదా, తింటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే కిటికీలోంచి పడే సూర్యకిరణాలు మనల్ని నిద్రలేపుతుంటే గుమగుమలాడే కాఫీ వాసన పిచ్చెక్కిస్తుంటుంది. వంటింట్లో దోశ పెనం మీద పడుతున్న దోశ పిండి చేసే చిటపట శబ్దాలు మన మనసును ఆహ్లాదపరుస్తాయి. ముఖ్యంగా ఈ దోశ రుచి ఏదైతే ఉందో అది మనల్ని కట్టిపడేస్తుంది. దోశ అంటే కేవలం బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు, తరతరాల నుంచి వస్తున్న రుచికి ఆనవాలం. అయితే ప్రస్తుతం దోశపై ఉన్న ఇష్టం వదులుకోలేకపోతున్నా బరువు పెరుగుతామనే భయంతో దూరం పెట్టే వాళ్ళను చాలా మందిని చూస్తూనే ఉంటాం. వాస్తవానికి మన ఆరోగ్యం అనేది మనం తినే ఆహారంలో మాత్రమే లేదు, ఆ ఆహారాన్ని మనం ఎలా సిద్ధం చేసుకుంటున్నాం అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే క్రమంలో మనకు నచ్చిన ఆహారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పిండి పదార్థాలకు ప్రోటీన్ను తోడు చేస్తే ఆహారం అమృతమవుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి దోశ మంచిది కాదు అనే విషయం అపోహ మాత్రమే అని డాక్టర్స్ చెబుతున్నారు. డాక్టర్స్ చెబుతున్న దాని ప్రకారం దోశలో ప్రధానంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దోశను దేనిలో కలిపి తీసుకుంటామనేదే ఇక్కడ ముఖ్యం. దోశకు ప్రోటీన్ తోడైతే పోషక విలువలు గణనీయంగా పెరుగుతాయి. ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. బాడీలో కొవ్వు తగ్గి కండరాల పుష్టి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే దోశ లాంటి ఆహారాలని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మితంగా తింటూ ప్రోటీన్, ఫైబర్ ఉండేలా జాగ్రత్త పడితే చాలు అని పేర్కొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే దోశ పులియబెట్టిన పిండితో తయారవుతుంది. చాలా తేలికగా అరిగిపోతుంది. అందులోనూ దోశలో ప్రధానంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ దోశను చట్నీతో కలిపి తీసుకుంటే త్వరగా ఆకలిస్తుంది, వెంటనే ఎక్కువగా తినేస్తాం. కాబట్టి దోశను దేనితో కలిపి తింటాం అనేదే ఇక్కడ చాలా ముఖ్యం.